వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. దిస్ ఈజ్ లత. ఈరోజు నేను ఒక మంచి డివోషనల్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మనకి కార్తీక మాసంలో అత్యంత పవిత్రంగా జరిగే ఉత్సవం జ్వాలాతోరణం. ఈ జ్వాలాతోరణం అనేది కార్తీక పౌర్ణమి రోజు ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అసలు అత్యంత పవిత్రమైన శివకేశవ భేదాలు లేని ఈ కార్తీక మాసంలో జ్వాలాతోరణ దర్శనం వల్ల సర్వ పాపాలు నశించిపోతాయి. అలానే జ్వాలాతోరణ భస్మం అనేది నుదుటిన ధరించడం వల్ల భూత ప్రేత పిశాచాది బెడద కూడా తొలగిపోతుంది. అలానే ఈ కార్తీక మాసంలో ఈ జ్వాలాతోరణ దర్శనం వల్ల మానవులకు, క్రిమి కీటకాలకు, జంతువులకు, అలానే ఈ పశుపక్షాదులకు కూడా గత జన్మ ఉండదనే నమ్మకం కూడా ఉంది. అసలు ఈ కార్తీక మాసంలో జ్వాలాతోరణ నిర్మాణం అనేది ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రతి శివాలయంలో ఎదుట 2 కర్రలు పాతుతారు. ఆ 2 కర్రలకు మధ్యలో ఇంకో కర్ర అడ్డంగా నిర్మిస్తారు. దానికి కొత్త గడ్డిని అనేది తీసుకొచ్చి చుడుతూ ఉంటారు. చుట్టి దానిపై నెయ్యి పోస్తారు. నెయ్యి పోసి మంట వెలిగిస్తారు. ఈ మంట వెలిగించిన తర్వాత ఈ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు తిప్పుతూ ఉంటారు 3 సార్లు. సో అదే అన్నమాట జ్వాలాతోరణ నిర్మాణం. తర్వాత పల్లకిలో శివుణ్ణి అటు ఇటు ఊరేగిస్తారు. అలానే శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ ఉత్సవం గురించి కూడా మనకి భీమేశ్వర పురాణంలో కూడా కొంతవరకు వర్ణించారు. ఈ పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అదేమిటి అని అంటే, ఈ జ్వాలాతోరణ నిర్మాణాన్ని ఏమంటారు అని అంటే దానికి యమద్వారం అనే పేరు ఉంది. ప్రతి మనిషి కూడా పాపం చేస్తే యమలోకానికి వెళ్తాడు కదా, అలా యమలోకానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ దర్శనం ఇచ్చేది ఈ అగ్నితోరణం అన్నమాట. అంటే పాపులు యమలోకానికి వెళ్ళినప్పుడు అగ్నితోరణం గుండానే ఫస్ట్ లోపలికి వెళ్ళాలి యమలోకానికి. అది పాపులకు అక్కడ వేసే ప్రథమ శిక్ష. సో అలాంటి శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కావాలి. ఆ పరమశివుని అనుగ్రహం కావాలి అని అంటే కార్తీక మాసంలో జరిగే కార్తీక పౌర్ణమి రోజు ఈ యమద్వారం గుండా మనం కూడా 3 సార్లు అటు ఇటు తిరిగి వస్తే శివుని అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. సో అలా లభించడం వల్ల మనం యమలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా ఎదుటపడే అగ్నితోరణం నుంచి తప్పించుకోవచ్చు. అది చూసే అవసరం ఉండదన్నమాట. అలాంటి అనుగ్రహం ఈ యమద్వారం గుండా 3 సార్లు వెళ్ళి వస్తే కలుగుతుంది. కాబట్టి ఈ ఆచారం అనేది పెద్దలు పెట్టారు. ఈ యమద్వారం గుండా పరమశివుని ఊరేగించినప్పుడు పరమశివుని పక్కగా 3 సార్లు తిరుగుతూ శివునితో ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఇక నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి, మళ్ళీ సంవత్సరం వరకు కూడా నేను ఎలాంటి పాపాలు చేయకుండా మంచిగా ఉంటూ నీ బాటలోనే నడుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ 3 సార్లు తిరిగితే అది మనకు నిజంగా ఒక మోక్షం లాంటిది అన్నమాట. సో అలాంటి జ్వాలాతోరణ దర్శనాన్ని, అలాంటి ఉత్సవాన్ని ఈ కార్తీక మాసంలో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో అందరూ ఈ కార్తీక మాసంలో జరిగే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొనండి. శివుని అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. ఈ జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత మిగిలిన గడ్డి ఉంటుంది కదా, దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి ద్వారాలకు, ధాన్యగారం ఉంటే ధాన్యగారాల్లో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి అన్నమాట. సో అలా ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి పెట్టుకోండి. ఆ గడ్డి ఇంట్లో ఉండడం వల్ల భూతపేత పిశాచాదులు అనేవి ఇంట్లోకి చొరబడవు. సో అలాంటి ఒక నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొందాం, శివుని అనుగ్రహం పొందుదాం. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సో మరి ఒక డివోషనల్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. డెఫినెట్గా ఈ స్టోరీ విన్న తర్వాత మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ లత, సైనింగ్ ఆఫ్ శ్రియా స్టూడియోస్.